ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో భారీ అవినీతి బట్టబయలింది. అక్రమాలను అరికట్టాల్సిన విభాగమే అవినీతికి అడ్డాగా మారింది. బదిలీలు తిరుపతిలో జరిగిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజియన్లో లంచాల వ్యవహారం కలకలం రేపుతోంది. సంస్థ ప్రయోజనాలను భద్రతను కాపాడాల్సిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగమే అవినీతికి అడ్డాగా మారింది. బదిలీలు, కేసులు, సిఫారసుల పేరుతో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దందాకు సంబంధించిన ఆధారాలు ఉన్నతాధికారుల చేతికి చిక్కడంతో విచారణను ముమ్మరం చేశారు. నెల్లూరు విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ విఎస్ఓ ధర్మతేజ, తిరుపతి సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఐ వర్మ కానిస్టేబుళ్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. సత్యవేడలో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవరాజులకు చెన్నైలోని ఆంధ్ర ఆర్టీసీ పాయింట్లో పోస్టింగ్ ఇచ్చేందుకు 50,000 రూపాయల లంచం తీసుకున్నారు. అలాగే నెలకు 4,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. కొన్ని రోజుల తర్వాత దేవరాజులు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సెలవుల కోసం తిరుపతిలోని డిస్పెన్సరీకి వెళ్లాడు. కానీ అధికారులు అందుకు నిరాకరించారు. 4,000 రూపాయల చొప్పున 4 నెలలకు చెందిన 16,000 రూపాయలు విఎస్ఓ ధర్మతేజకు పంపకపోవడమే దీనికి కారణమని తెలుసుకున్నాడు దేవరాజులు. దీంతో ఫోన్పే ద్వారా గతంలో తాను విఎస్ఓకు డబ్బు పంపిన ఆధారాలను విజయవాడలోని విజిలెన్స్ ఉన్నతాధికారులకు పంపాడు కానిస్టేబుల్ దేవరాజులు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ విషయం బయటకు రావడంతో తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్లో పనిచేస్తున్న వర్మను సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై విజయవాడ నుంచి వచ్చిన అదనపు ఎస్పీ స్థాయి అధికారి తిరుపతిలోని ప్రజావాణి అధికార కార్యాలయంలో 2 రోజులుగా విచారణ చేపట్టారు. నెల్లూరు జోన్ పరిధిలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బదిలీలు, డ్యూటీల కేటాయింపుల్లో తీవ్ర అవినీతి జరిగినట్లు ఈ విచారణలో తేలింది. కింది స్థాయి సిబ్బందిని ఏ విధంగా వేధించి డబ్బులు వసూలు చేస్తున్నారో విచారణలో చెప్పారు పలువురు బాధితులు. దర్యాప్తులో భాగంగా సుమారు 30 మంది సిబ్బందిని సుదీర్ఘంగా ప్రశ్నించారు ఉన్నతాధికారులు. తాము విధిలేక అధికారులకు లంచాలిచ్చినట్లు 25 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు విచారణాధికారి ఎదుట అంగీకరించారు. పోస్టింగ్లు దక్కించుకోవాలన్నా, లూప్ లైన్ డ్యూటీలు పడకుండా ఉండాలన్నా అధికారులు అడిగినంతా ఇచ్చుకోక తప్పలేదని వాపోయారు. చిన్న చిన్న తప్పుల్ని కూడా ఆసరాగా చేసుకుని విజిలెన్స్ అధికారులు వసూళ్లు చేసినట్లు విచారణలో తేలింది. విధుల్లో నిద్రపోతూ దొరికిపోయిన కేసుల నుంచి తప్పించుకునేందుకు యూనిఫామ్ లేకపోవడం, కేటాయించిన విధుల్లో లేకపోవడం వంటి ఘటనలపై నమోదైన కేసుల్లోనూ నెలవారీ వసూళ్లకు పాల్పడ్డారు. వీటన్నింటినీ ధర్మతేజ చేయమన్నారని విఎస్ఓ వర్మ చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. తిరుపతి బస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ విధుల్లో నిద్రపోగా కేసు పరిష్కారానికి జీతంలో కొంత భాగం చెల్లించాలని విజిలెన్స్ అధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు కింది స్థాయి సిబ్బంది తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ అధికారులు అవినీతి నెట్వర్క్పై పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నెల్లూరు విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ధర్మతేజ, తిరుపతి ఎస్ఐ వర్మతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమగ్ర నివేదికను త్వరలోనే ఆర్టీసీ ఎండీకి సమర్పించనున్నారు. మొత్తానికి అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్ విభాగంలోనే లంచావతారాలు రెచ్చిపోవడం ఆర్టీసీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.